ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా వరద బాధితుల కొరకు దేవుని సన్నిధిలో సంఘమైన మనమందరం కూడా కలిసి ప్రార్థిస్తున్నాం. మన తరపున ఏదైనా వారికి నెక్స్ట్ వీక్లో మన తరపున ఏమైనా సహాయం చేద్దాం. మరి అక్కడ చాలామంది సేవకులు మరి చాలా వరకు నష్టపోయారు కనుక మన తరపున సేవకుల కుటుంబాలకు మనకు వచ్చిన దానిలో నుండి ఏదైనా సరుకులు, నిత్యావసర వస్తువులు ఇద్దామని ఒక ఆలోచన. కనుక ఈ కార్యక్రమానికి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా కలిసి మాతో పాటు ఏకీభవించి ఆ సేవకుల కుటుంబానికి ఏదైనా చేద్దామని ఒక ఆలోచన. మీరు సహకరించమని ప్రభు పేరట మీకు అందరికీ మనవి చేస్తున్నాం. ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే కూడా ఉన్నాయి కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితేనే ముందుకు రమ్మని మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి నిన్నటి దినమందు ఓ చక్కని మాట మాట్లాడుకున్నాము. దీనాత్మ గురించి మాట్లాడుకున్నాము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని మాట్లాడుకున్నాం. యేసు ప్రభువారు కొండ మీద మాట్లాడుతూ రెండో మాటగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనములో దుఃఖించువారు ధన్యులు, మరి వారికి ఓదార్పు కలుగుతుంది అని ప్రభు మాట్లాడారు. దుఃఖపడటం ఎలా ధన్యత అవుతుంది అనే ప్రశ్న తప్పకుండా ఈ మాటలు వింటున్నప్పుడు మనకు కలుగుతుంది. అయితే దుఃఖపడటం మంచిదే, ఓదార్పు పొందుతారు అని యేసుక్రీస్తు చెప్తున్నారు. అలాగని బైబిల్లో కొందరు దుఃఖించిన వారు ఉన్నారు. వారి దుఃఖం యొక్క ఉద్దేశం ఏమిటి, ఎందుకు దుఃఖపడవలసి వారు వచ్చింది అనే మాటలు మనం గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, సహజంగా ప్రియమైన వ్యక్తులు మరణిస్తే ఎంత దుఃఖం కలుగుతుందో అలాంటి దుఃఖము అదుపులో ఉంచుకోలేనంత విపరీతమైన దుఃఖం కలుగుతుంది. యేసు చెప్పిన ఈ దుఃఖము ఇహలోక దుఃఖం కాదు, దాని గురించి కాదు ప్రభు మాట్లాడింది. అంటే మనుషులు తాము కోరినది గనక దొరకకపోతే వారు కలిగే స్వార్థపూరిత దుఃఖం గురించి మాట్లాడలేదు ప్రభు. ఏదో నష్టపోయినందువల్ల, ఏదో విషయములో ఆశాభంగం చెందినందువల్ల అనుభవించే దుఃఖం గురించి ప్రభు మాట్లాడలేదు. లోక సంబంధమైన దుఃఖం మరణమును కలగచేస్తుంది కనుక ఈ లోకానికి సంబంధించిన దుఃఖం గురించి యేసుక్రీస్తు మాట్లాడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఒక తండ్రి దుఃఖం ఎలా ఉంటుంది అంటే, ఆది కాండములో మనకి యాకోబు జ్ఞాపకం వస్తాడు. తన ప్రియ కుమారుడు యోసేపు మరి అతను లేడు అన్న విషయాన్ని, అతని వస్త్రాలను తీసుకొచ్చి తండ్రికి చూపిస్తారు తన కొడుకులు. నీ చిన్న కుమారుడిని మరి మృగాలు తినివేసిని అని అన్నప్పుడు తన కుమారుడికి లేడనుకొని యాకోబు ఎంతో దుఃఖిస్తాడు. అతన్ని ఓదార్చడము ఎవరి వల్ల కూడా కాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఏడ్చి నేను అంగలార్చి నేను నా కుమారుడి దగ్గరికి, మృతుల లోకానికి వెళ్ళిపోతాను అన్నాడు యాకోబు. ఇక్కడ యోసేపు మరణించాడని యాకోబు దుఃఖిస్తూ అన్నాడు. తండ్రి పుత్రతో శోకంతో అలమటించిపోయాడు, తీవ్ర వేదనకు గురైపోయాడు. యాకోబు కుమారులు తండ్రిని మోసం చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, చానాళ్ళు యాకోబు అలాగే దుఃఖంలో ఉండిపోయాడు. అది ఈ లోకంలో ఒక తండ్రి యొక్క వేదన, దుఃఖం. ఒక తల్లి దుఃఖం ఎలా ఉంటుంది అంటే, హన్నా జ్ఞాపకం వస్తుంది మనకి. ఆవిడికి సంతానము లేదు. సంతానము లేని సమయంలో దేవుని సన్నిధానంలో
తనలో ఉన్న వేదన, తనలో ఉన్న బాధ మొత్తం దేవుని సన్నిధిలో తన దుఃఖాన్ని వెల్లబుస్తుంది. నాకు గనక ఒక కుమారుడిని గనక ఇస్తే ఆ కుమారుడిని నీ కొరకే వాడతాను అన్నట్లుగా ఆవిడ ఎంతో దేవుని సన్నిధిలో దుఃఖాన్ని వ్యక్తం చేస్తుంది. దుఃఖవదనంతో మందిరానికి వెళ్ళింది, సంతోషంతో తిరిగి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అనీతిమంతురాలుగా మందిరానికి వెళ్ళింది, నీతిమంతులుగా తిరిగి వస్తారు. మందిరానికి వెళ్ళినప్పుడు లేమితో వెళతారు, కలిమితో తిరిగి వస్తారు. ఖాళీగా వెళతాం, నిండుగా వస్తాం. కనుక ఈరోజు హన్నా చేసింది అది. ఆ దుఃఖమంతా కూడా తెలియచేయడానికి మందిరానికి వెళ్ళింది. మరలా తను దేవుని యొక్క సమాధానాన్ని పొందుకొని ఆనందంగా వచ్చింది. ఒక తల్లి దుఃఖం చూశారు మీరు బైబిల్లో, ఒక తండ్రి దుఃఖాన్ని మీరు చూశారు. కనుక ఆయన మాట్లాడింది ఈ లోకానికి సంబంధించిన దుఃఖం కాదు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని. కనుక ఇంకా బైబిల్ గ్రంథంలో ఉన్న దుఃఖాల గురించి ప్రభు చిత్తమైతే రేపు మార్నింగ్ ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని అన్నారు. మీరు మాట్లాడింది ఈ లోకానికి సంబంధించిన దుఃఖాలు చాలా ఉంటాయి. ఒక వ్యక్తి, ప్రేమించిన వ్యక్తి మరణించినప్పుడు పడే దుఃఖం గురించి మీరు మాట్లాడలేదు. మేము అనుకున్నది కనుక కలగకపోతే దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది. ఆ దుఃఖం గురించి మాట్లాడలేదు. ఒక కుమారుడు పట్ల ఒక తండ్రి దుఃఖము, పిల్లలు లేరని ఒక తల్లి దుఃఖము. ఈ దుఃఖాల గురించి కాదు, ఇవి ఈ లోకానికి సంబంధించిన దుఃఖాలు. కనుక ఆత్మ సంబంధమైన దుఃఖం కావాలి. ప్రభువా, భక్తిలో కావలసినటువంటి పరితాపము కావాలి. అలాంటి దుఃఖం కావాలని మీరు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ లోకంలోని దుఃఖం మమ్మల్ని పరలోక రాజ్యానికి నడిపించుతాం. ఆత్మ విషయమైన దుఃఖం కావాలి అని మీరు మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాటలు మీరు కొండ మీద మాట్లాడుతుంటే అక్కడికి వచ్చిన ప్రజలకి ఎప్పుడు వినని మాటలు మాట్లాడుతున్నాడైనా, ఎప్పుడు వినని విషయాలు మేము వింటున్నామే అని ఆశ్చర్యపోయారు. నిజంగా మీరు మాట్లాడే ప్రతి మాటలో అర్థం ఉంది, ఎంతో దీవెన ఉంది ప్రభువా. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆత్మీయతలో దుఃఖము దయచేయండి. నేను దేవుని సన్నిధిలో ఫలించాలి, నేను ఆత్మీయతలో ఎదుగుదల కావాలి. ఎదగలేకపోతున్నానే, నేను సాగలేకపోతున్నానే, నేను ప్రార్థించలేకపోతున్నానే, నేను పరిచర్య చేయలేకపోతున్నానే, నేను ఆత్మలు రక్షించలేకపోతున్నానే అన్న దుఃఖం, అన్న వేదన, పరలోకానికి సంబంధించిన దుఃఖం కావాలి. ఆ దుఃఖము మమ్మల్ని దేవుని రాజ్యానికి నడిపిస్తుంది. ఈ లోక దుఃఖం వల్ల మాకు ఏ విధమైన ఉపయోగం లేదని మీరు చెప్తూ ఉన్నారు. ఈ మాటలు ప్రతి వారికి అర్థమై ఆత్మ విషయమైన దుఃఖము, బాధ, వేదన ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. అలాగునే ఈ ఉదయకాలం ముందు ప్రభువా, మరి ముంపుకు గురైనటువంటి ప్రతి ప్రాంతాల కోసం ప్రార్థిస్తున్నాం. మేము కదా అనేక మంది విశ్వాసులుగా, అనేక మంది సాకులుగా ప్రార్థనలు చేస్తున్నారు, క్రియారూపంగా కూడా మంచి కార్యాలు చేస్తున్నారు ఆపదలో ఉన్న వారికి. మేము కూడా నెక్స్ట్ వీక్ ఏదైనా సేవకులకి, ఆ ప్రాంతంలో ఉన్న సేవకులకి, వారి కుటుంబాలకు ఏదైనా నిత్యావసర వస్తువులు ఇద్దామా అన్నట్లుగా మరి ప్రభువా ఆలోచిస్తున్నాం. మరి దాని కొరకు ప్రభువా మీరే నాయన, మీ కొందనాలు కావలసినవన్నీ సమకూర్చి కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అలాగే ఉదయకాలం మందు ప్రాంతాలన్నిటికీ కూడా ఆ ఉన్న నీరు వెనక్కి వెళ్ళిపోవడానికి, మరలా వాళ్ళందరూ వారి వారి గృహాలలో ఇతరులకు సంతోషంగా ఉన్న విధంగా అలాగ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చాలా కుటుంబాలలో ఆదరణ, నెమ్మది లేదు ప్రభువా. కుటుంబ సభ్యులు కోల్పోయిన ప్రాంతాలు, కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు,
బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఇలాంటి సంవత్సరాలు అనేకమైన చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించే గణపరిచే భాగ్యాన్ని వారికి ఇమ్మని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం మందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.